హాయ్ అండి. నాకు కొంచెం కడుపులో మంటగా ఉంది. సోడా తీసుకొని వచ్చేదానికి వాడిని అడుగుతాను. ఆడేం అడుగుతాడో మళ్ళీ మీరు చూడండి. ఏయ్, ఏడికి పోతున్నావు? ఒక్క నిమిషం. ఏయ్, ఏడికి పోతున్నావు చింటూ? ఎందుకు నాన్న ఇప్పుడు ఉంది? ఇప్పుడు పోయి నువ్వు వాళ్ళు ఆడుకుంటావు, నేను వస్తాను, ఇద్దరం వెళ్దాము. నాకు సోడా తీసుకొచ్చి ఇద్దరం కలిసి వెళ్దాం. నేను వాకింగ్ చేసుకుంటాను. డబ్బులు దేనికి రా? 20 రూపీసే సోడా. ఇస్తాను, 20 ఇచ్చేస్తా. దేనికి? ఎందుకు చేతులు చల్లగా ఉంటాయి? అవును, తీసుకొని వచ్చిన దానికి నీకు కొన్ని పోస్తాలే గ్లాసులో, తాగుదు. ఒరే నాయన, నా కడుపులో మంటగా ఉంది, సోడా తేపోలేను. నా దగ్గర 20 ఉంది, అమౌంట్ లేదు. తీసుకొస్తావా? ఫ్రీ కానీ తీసుకొస్తావు కదా. సరే తీసుకొని రా, వచ్చినాక ఇస్తా. ఎంత కష్టపడ్డావురా కిందే షాప్ పెట్టుకొని కథలు కొడుతుండవా? ఉండు ఉండు, తీసుకురాపో. డబ్బులు ఇవ్వలేదు కానీ చేతికి, ఊరికే దేపో. షాపోడు ఎట్టా ఇస్తాడు? షాపోడు మళ్ళీ వస్తాడు. పోయావుగా నువ్వు, పోయావుగా నువ్వు. డబ్బులు ఇవ్వకుండా ఎట్లా పోయినావురా సోడా తీసుకొచ్చేదానికి? అంటే వెళ్ళిపోయాడు. 20 రూపీస్ సోడా. అటు బయటకు వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు డబ్బుల కోసం. చూస్తూ ఉండండి. ఏ రమల్లి వచ్చావు? వెళ్ళావుగా, ఫ్రీగా ఇస్తాడుగా. మీ నాయన మా నాయన ఇద్దరు ఉన్నారుగా సోడా తీసుకొచ్చేదానికి షాప్లో. అవును, డబ్బులు తీసుకుని కదా నువ్వు కిందకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళావు ఫాస్ట్గా పరిగెత్తుకుంటా? 20 తొందరగా రా. ఎంత అది? అటు వెళ్ళి టేబుల్ మీద పెట్టు. ఇంకా పో ఆడుకోవడానికి, అయిపోయింది. ఏం డబ్బులు? చల్లగా ఉందా? సరే ఆడ పెడితే కాసేపు వేడిగా ఉంటుందిలే. ఇదిగో 100 రూపాయలు. 50 రూపాయలు తీసుకొని పానీపూరి అన్నీ తినేసి ఒక 50 నాకు తీసుకొని రా. తీసుకొని వస్తావా? ఏమి? ఎందుకు వాడేస్తావు? నువ్వు పానీపూరి 20 రూపీస్, చాట్ అయితే 30 రూపాయలు తినేసి వచ్చేసేయి, మళ్ళీ డబ్బులు ఎత్తుకొని. ఏంద్రా బాయ్ అంటావు? రేయ్, పోతున్నావేంద్రా? పోతున్నావేంద్రా బాబు? ఆడికిరా. మా ఫ్రెండ్కి స్కూల్ ఫీజు కోసం మా కిట్టిగా డబ్బులు తీసేసుకున్నా. ఇంకా ఏదో ఒక చెప్పి ఎక్కువ డబ్బులు తీసేసుకోవాలా. ఇంకా నా కాడ ఉన్న డబ్బులు అంతా ఇవ్వాలా.